కూలిన గూడు బతుకు బండలు పెరుగుతున్న ప్రాణ నష్టం అంతులేని ఆస్తి నష్టం రవాణా వ్యవస్థ చిన్నాభిన్నం కుప్పకూలిన సమాచార వ్యవస్థ పెట్రోల్ డీజిల్ కు తీవ్ర కొరత తినడానికి తిండి లేక జనం అలాంటి భూకంప బీభత్స సీమ నేపాల్లో సాక్షి టీం అడుగుపెట్టింది ఏ క్షణంలో ఏం జరుగుతుందోనని అల్లాడుతున్న జనం కష్టాలను బాధలను కళ్ళకు కట్టింది నేపాల్ నుంచి సాక్షి గ్రౌండ్ రిపోర్ట్ ని ఇప్పుడు చూద్దాం నేపాల్ రాజధాని కాఠ్మండు ప్రస్తుతం ఎలా ఉంది శిథిలాల తొలగింపు ఎంతవరకు వచ్చింది సహాయక చర్యలు ఎలా కొనసాగుతున్నాయి శవాల వెలికితీత పూర్తయిందా వీటన్నిటిపై కాఠ్మండు నుంచి మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ అండ్ టీం గ్రౌండ్ రిపోర్ట్ అందిస్తున్నారు నేపాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి ప్రస్తుతం మనం నేపాల్ రాజధాని కాఠ్మండులో ఉన్నటువంటి మాచా పోగ్రి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము ఇక్కడ దాదాపు 5 బిల్డింగ్లు కొలాప్స్ అయ్యాయి ఒక్కొక్కటి 8 అంతస్తున్నటువంటి బిల్డింగ్లు ఇంకా కొన్ని బిల్డింగ్స్ కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది అక్కడ మనం రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో ఎవరైనా లోపల ఇంకా బతికున్నారా అనే దానికోసం ఇంకా రెస్క్యూ జరుగుతుంది దాదాపు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 15 శవాలను ఈ ప్రాంతం నుంచి వెలికి తీశారు ఇంకా చాలా మంది ఈ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వీటి కింద చిక్కుకొని ఉంటారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి విషయము ఉదయం నుంచి కూడా ఇక్కడ శవాలు బయట పడుతూనే ఉన్నాయి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగించాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్నారు పైన నేపాల్ పోలీసులు అదేవిధంగా ఆర్మీ కొనసాగిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మనం చూడొచ్చు ఇక్కడ అసలు భూకంపం వచ్చిన రోజు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము ఇక్కడ ఉన్నటువంటి 4 బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి ఆ తర్వాత కొన్ని బిల్డింగ్స్ ఏ విధంగా పడిపోయాయి మనం చూడండి రైలు పెట్టెల్లాగా డబ్బాల్లాగా పూర్తిగా కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి చిన్న పిల్లలు మహిళలు అందులోనే పూర్తిగా పడి చనిపోయినటువంటి పరిస్థితి ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది బిల్డింగ్ ఒకవైపు వంగిపోయిన బిల్డింగ్ ని మనం చూస్తున్నాము పూర్తిగా ఒరిగిపోయింది దాని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తిగా పడిపోవడానికి సిద్ధంగా ఉంది బిల్డింగ్స్ లో క్రాక్స్ కనిపిస్తున్నాయి ఇక్కడ ఈ బిల్డింగ్ లోనే దాదాపు 20 నుంచి 25 మంది వరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు చాలా మంది మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది నా వెనుక భాగంలో మృతదేహం ఉన్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు ఇక్కడ ఇంకా మృతదేహాలు తీసి పెడుతున్నారు దాదాపు 3-4 రోజుల తర్వాత కూడా మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి మనం చూడొచ్చు మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి ఇక్కడ 2 మృతదేహాలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాయి ఇక్కడ నుంచి ఉదయం 15కు పైగా మృతదేహాలను తీసుకెళ్లినట్లు వాళ్ళు చెప్తున్నారు ఏ విధంగా ధ్వంసమైందని మనం చూడొచ్చు ఒక ఆఫీస్ బిల్డింగ్ ని మనం చూస్తున్నాం ఆఫీస్ బిల్డింగ్ ఒకవైపు ఒరిగిపోయింది దాదాపు 4 నుంచి 5 అంతస్తుల బిల్డింగ్ అది కూడా కింద ఒరిగిపోయి మొత్తం ముక్కలైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం భూకంపం యొక్క తీవ్రత మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది పెద్ద సంఖ్యలో నేపాలీ ఆర్మీ అదేవిధంగా పోలీసులు కలిపి ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు ఇంకా మృతదేహాలు మనం ఇక్కడ చూడొచ్చు మృతదేహాలను కుప్పలుగా గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్నటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఉదయం నుంచి 15కు పైగా మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి దాదాపు ఇంకా 10ల సంఖ్యలో జనాలు ఈ డెబ్రీస్ లో ఉన్నారు 10ల సంఖ్యలో జనాలు ఈ కూలినటువంటి భవంతి కింద ఉన్నారు అని చెప్తున్నారు ఒకసారి ఆ భవనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం కింద ఒక అంతస్తు పూర్తిగా అందులో వెళ్ళిపోయింది పైన అంతస్తు నుంచి కూడా కింద పడి మొత్తం వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం ఆ పక్కన ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఇంకా కొంతమంది జనం ఉన్నారు కానీ దానికి క్రాక్స్ ఉన్నటువంటి గుర్తులు మనం చూడొచ్చు ఆ బిల్డింగ్ కూడా కూలడానికి సిద్ధంగా ఉంది ఇటువంటి బిల్డింగ్లు ఇటువంటి పూర్తిగా విధ్వంసం జరిగిన ప్రాంతాలు కాఠ్మండులోనే 20-25 పైగా ఉన్నాయి వందల సంఖ్యలో భక్తనగర్ కావచ్చు అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కావచ్చు నిన్న వెళ్ళినటువంటి దర్బార్ స్క్వేర్ కావచ్చు ప్రతి చోట కూడా వందల సంఖ్యలో జనాలు చనిపోయారు ఇది కేవలం కాఠ్మండు సిటీ వరకే మనం చెప్తున్నాం ఇంకా చాలా వరకు కాఠ్మండు నుంచి పోఖ్రా వెళ్ళేటువంటి దారిలో చాలా పెద్ద సంఖ్యలో ఇంకా మృతదేహాలు అక్కడ ఉన్నాయి వాటిని తీయాల్సి ఉంది పెద్ద భవంతులు ఉన్నాయి వాటి కింద జనాలు ఇంకా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది సో ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది ఇంకా శిథిలాల కింద ఎవరైనా బతికున్నారా అనేటువంటి వాళ్ళ కోసం ఇంకా చూసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది వీడియో వెంకటేష్ తో ఇస్మాయిల్ సాక్షి టీవీ కాఠ్మండు మొండి గోడలు అడుగడుగునా శిథిలాలు ఏ క్షణాన పడిపోతాయో తెలియని శిథిలమైన ఇల్లు ఒక్క ప్రాంతంలోనే దాదాపు 1200 ఇల్లు నేలమట్టం మొన్నటి వరకు జీవకలతో ఉట్టిపడిన ప్రాంతం నేడు శ్మశానం అయిపోయింది అయిన వాళ్ళు లేరు ఆహారం లేదు కనుచూపు మేర శిథిలాలే ఇది ప్రస్తుతం నేపాల్ రాజధాని కాఠ్మండు దుస్థితి రిపోర్టింగ్ కోసం వెళ్లిన మా కరెస్పాండెంట్ ఇస్మాయిల్ ను ప్రమాదం పొంచి ఉంది వద్దంటూ నేపాలీలు వారిస్తున్నారు
ఏ క్షణమైన ఇల్లు కూలిపోయే ప్రమాదం ఉందని జాగ్రత్త అంటూ హెచ్చరిస్తున్నారు. అక్కడి పరిస్థితిపై మా కరెస్పాండెంట్ అందిస్తున్న గ్రౌండ్ రిపోర్ట్ ఇప్పుడు చూద్దాం. నేపాల్లో ఇంకా సహాయక చర్యలు కొనసాగుతున్నాయి. ప్రస్తుతం మనం నేపాల్ రాజధాని ఖాట్మండులో ఉన్నటువంటి మాచా పోగ్రి అనేటువంటి ప్రాంతంలో ఉన్నాము. ఇక్కడ దాదాపు 5 బిల్డింగ్లు కొలాప్స్ అయ్యాయి. ఒక్కొక్కటి 8 అంతస్తున్నటువంటి బిల్డింగ్లు, ఇంకా కొన్ని బిల్డింగ్స్ కూలడానికి సిద్ధంగా ఉన్నటువంటి పరిస్థితి ఉంది. అక్కడ మనం రెస్క్యూ ఆపరేషన్ ఏదైతే ఉందో, ఎవరైనా లోపల ఇంకా బతికున్నారా అనే దానికోసం ఇంకా రెస్క్యూ జరుగుతుంది. దాదాపు ఈ రోజు ఉదయం నుంచి ఇప్పటి వరకు 15 శవాలను ఈ ప్రాంతం నుంచి వెలికి తీశారు. ఇంకా చాలా మంది ఈ ఏదైతే శిథిలాలు ఉన్నాయో వీటి కింద చిక్కుకొని ఉంటారు అనేటువంటిది పోలీసులు చెప్తున్నటువంటి విషయము. ఉదయం నుంచి కూడా ఇక్కడ శవాలు బయట పడుతూనే ఉన్నాయి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగించాల్సి ఉంది అని పోలీసులు చెప్తున్నారు. పైన నేపాల్ పోలీసులు అదేవిధంగా ఆర్మీ కొనసాగిస్తున్నటువంటి రెస్క్యూ ఆపరేషన్ మనం చూడొచ్చు. ఇక్కడ అసలు భూకంపం వచ్చిన రోజు ఏం జరిగింది అనేటువంటిది ఒకసారి చూసే ప్రయత్నం చేద్దాము. ఇక్కడ ఉన్నటువంటి 4 బిల్డింగ్లు ఒక్కసారిగా కుప్పకూలిపోయాయి. ఆ తర్వాత కొన్ని బిల్డింగ్స్ ఏ విధంగా పడిపోయాయి మనం చూడండి. రైలు పెట్టెల్లాగా, డబ్బాల్లాగా పూర్తిగా కొలాప్స్ అయినటువంటి బిల్డింగ్స్ ఇక్కడ కనిపిస్తున్నాయి. చిన్నపిల్లలు, మహిళలు అందులోనే పూర్తిగా పడి చనిపోయినటువంటి పరిస్థితి. ఇంకా రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగుతోంది. బిల్డింగ్ ఒకవైపు వంగిపోయిన బిల్డింగ్ ని మనం చూస్తున్నాము, పూర్తిగా ఒరిగిపోయింది. దాని వెనకాల ఉన్నటువంటి బిల్డింగ్ కూడా పూర్తిగా పడిపోవడానికి సిద్ధంగా ఉంది. బిల్డింగ్స్ లో క్రాక్స్ కనిపిస్తున్నాయి. ఇక్కడ ఈ బిల్డింగ్ లోనే దాదాపు 20 నుంచి 25 మంది వరకు చనిపోయినట్టుగా చెప్తున్నారు. చాలా మంది మృతదేహాలు ఇంకా వెలికి తీయాల్సినటువంటి పరిస్థితి ఉంది. నా వెనుక భాగంలో మృతదేహం ఉన్నటువంటి విషయాన్ని మనం చూడొచ్చు. ఇక్కడ ఇంకా మృతదేహాలు తీసి పెడుతున్నారు. దాదాపు 3-4 రోజుల తర్వాత కూడా మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి. చనిపోయిన వారి సంఖ్య ఇంకా పెరుగుతుంది అని చెప్పడానికి మనం చూడొచ్చు. మృతదేహాలు ఇంకా బయటపడుతున్నాయి. ఇక్కడ 2 మృతదేహాలు ఇప్పటి వరకు ఇక్కడ ఉన్నాయి. ఇక్కడ నుంచి ఉదయం 15కు పైగా మృతదేహాలను తీసుకెళ్లినట్లు వాళ్ళు చెప్తున్నారు. ఏ విధంగా ధ్వంసమైందని మనం చూడొచ్చు. ఒక ఆఫీస్ బిల్డింగ్ ని మనం చూస్తున్నాం. ఆఫీస్ బిల్డింగ్ ఒకవైపు ఒరిగిపోయింది. దాదాపు 4 నుంచి 5 అంతస్తుల బిల్డింగ్ అది కూడా కింద ఒరిగిపోయి మొత్తం ముక్కలైనటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. భూకంపం యొక్క తీవ్రత మనకి ఇక్కడ చూస్తే అర్థమవుతుంది. పెద్ద సంఖ్యలో నేపాలీ ఆర్మీ అదేవిధంగా పోలీసులు కలిపి ఒక రెస్క్యూ ఆపరేషన్ అయితే కొనసాగిస్తున్నారు. ఇంకా మృతదేహాలు మనం ఇక్కడ చూడొచ్చు. మృతదేహాలను గుట్టలుగా మృతదేహాలు బయటపడుతున్న దృశ్యాలు మనం చూస్తున్నాం. ఉదయం నుంచి 15కు పైగా మృతదేహాలు ఇక్కడే ఉన్నాయి. దాదాపు ఇంకా 10ల సంఖ్యలో జనాలు ఈ డెబ్రీస్ లో ఉన్నారు. 10ల సంఖ్యలో జనాలు ఈ కూలినటువంటి భవంతి కింద ఉన్నారు అని చెప్తున్నారు. ఒకసారి ఆ భవనాన్ని చూసే ప్రయత్నం చేద్దాం. కింద ఒక అంతస్తు పూర్తిగా అందులో వెళ్ళిపోయింది. పైన అంతస్తు నుంచి కూడా కింద పడి మొత్తం వ్యక్తులు చనిపోయినటువంటి పరిస్థితి. దీని పక్కన ఉన్నటువంటి బిల్డింగ్ కూడా ఒరిగిపోయినటువంటి దృశ్యాలు మనం చూస్తున్నాం. ఆ పక్కన ఉన్నటువంటి ఒక అపార్ట్మెంట్ లో ఇంకా కొంతమంది జనం ఉన్నారు. కానీ దానికి క్రాక్స్ ఉన్నటువంటి గుర్తులు మనం చూడొచ్చు. ఆ బిల్డింగ్ కూడా కూలడానికి సిద్ధంగా ఉంది. ఇటువంటి బిల్డింగ్లు, ఇటువంటి పూర్తిగా విధ్వంసం జరిగిన ప్రాంతాలు ఖాట్మండులోనే 20-25 పైగా ఉన్నాయి. వందల సంఖ్యలో భక్తనగర్ కావచ్చు, అదేవిధంగా మనం ఇక్కడ ఉన్నటువంటి ఈ ప్రాంతం కావచ్చు, నిన్న వెళ్ళినటువంటి దర్బార్ స్క్వేర్ కావచ్చు, ప్రతి చోట కూడా వందల సంఖ్యలో జనాలు చనిపోయారు. ఇది కేవలం ఖాట్మండు సిటీ వరకే మనం చెప్తున్నాం. ఇంకా చాలా వరకు ఖాట్మండు నుంచి పోఖ్రా వెళ్ళేటువంటి దారిలో చాలా పెద్ద సంఖ్యలో ఇంకా మృతదేహాలు అక్కడ ఉన్నాయి. వాటిని తీయాల్సి ఉంది. పెద్ద పెద్ద భవంతులు ఉన్నాయి. వాటి కింద జనాలు ఇంకా చనిపోయినటువంటి పరిస్థితి ఉంది. సో ఇప్పటికీ ఇంకా రెస్క్యూ ఆపరేషన్ కొనసాగుతోంది. ఇంకా శిథిలాల కింద ఎవరైనా బతికున్నారా అనేటువంటి వాళ్ళ కోసం ఇంకా చూసే ప్రయత్నం అయితే కొనసాగుతుంది. వీడియో జర్నలిస్ట్ వెంకటేష్ తో ఇస్మాయిల్, సాక్షి టీవీ, ఖాట్మండు.